పైసలు బుక్కట్లో తీసుకొని మంది పైసలు వాడుకొని మళ్ళీ కట్టడానికి చేతన అవ్వట్లేదు. మంది పైసలు ఎవడు ఇచ్చాడు? బ్యాంక్ పైసలు ఇచ్చారు కదా. మరి వాళ్ళ పైసలే మేము ఇచ్చేది. మరి వాళ్ళ పైసలు ఎవడు ఇవ్వమని మీ పైసలు ఇవ్వండి. బ్యాంక్ అంటే ఏమనుకుంటారు అసలు? లోన్ తీసుకొని బ్యాంక్ అంటే ఏమనుకుంటారు? బ్యాంక్ అనుకుంటారు, ఇంకేమనుకుంటారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అథారిటీకి మించి మాట్లాడతారో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో చెప్పండి. ఏంటి సార్, మీకు లోన్ క్లోజ్ చేసుకునే ఒపీనియన్ ఉందా లేదా? డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, మళ్ళీ కాల్ చేస్తే లంచ్లో ఉన్నాను అది ఇది అంటారు. సరే మళ్ళీ తర్వాత చేయాలి కదా. అవును సార్. అరే మేడం, మీరు అంత నాది అవుట్ స్టాండింగ్ ఎంత తెలుసా అసలు మీది? మీరు ఏమన్నారు? నిన్న మార్నింగ్ మాట్లాడతా అని చెప్పాను, మీరేమో రెస్పాండ్ అవ్వరు. మెసేజ్ చేశాను అయినా రెస్పాండ్ అవ్వలే. కాల్ చేస్తే లంచ్ లో ఉన్నాను అంటున్నారు. అవుట్ స్టాండింగ్ తక్కువ ఉంది మేడం, మీరు ఎక్స్ట్రా చేశారు. అవుట్ స్టాండింగ్ మొత్తం డీటెయిల్స్ మొత్తం తక్కువ చేయడం అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుంటారా? మీరు పుట్టినప్పుడు తీసుకునే లోను ఎప్పటి రోజు కడతా అంటే ఎట్లా? అప్పటి వరకు వడ్డీ ఇంట్రెస్ట్ అయ్యకుండా ఉంటారు ఏంటి? పుట్టినప్పుడు లోన్ ఇస్తారు మేడం, ఇవ్వడు కదా. మీరు అట్లనే మాట్లాడుతున్నారు కదా. మరి అంటే మీరు ఎంత తీసుకుంటే అంతే పే చేస్తా అంటే ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? ఎట్లా? ఇప్పుడు నేను అంత అమౌంట్ కట్టే పొజిషన్ లేదు మేడం. నా అమౌంట్ ఒరిజినల్ అమౌంట్ ఎంత ఉంటే ఎగ్జాక్ట్ చెప్తాం. మీరు ఎంత తీసుకుంటే అంతే పే చేయించుకుంటే అవ్వదు సార్ అట్లా. మీరు అది కూడా పే చేయలేదు కదా, కూర్చొని ఉంటే పేమెంట్లు అయిపోతాయి అంటే. అది మొత్తం ప్రిన్సిపల్ అవసరానికి 24,000 ఉండే, దాని మీద 42,000 చేసారు. ఏ లెక్కలు వేసారు ఇంట్రెస్ట్? అది ఇప్పుడు మీకు సెటిల్మెంట్ ఎందుకు చెప్పినా నేను? ఎంత చెప్పారు చెప్పండి. 12,000 కి సెటిల్మెంట్. ఎంత? 16,500 కి నేను సెటిల్మెంట్ చేస్తా అన్నా. 16,000 కష్టం మేడం. మరి మీరు 24,000 పే చేస్తారా? మాకు ఇంట్రెస్ట్ వద్దులే, మాకు ఇంట్రెస్ట్ వద్దు. మీరు తీసుకున్నది మీరు కట్టండి. ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, మొత్తం తీసుకున్నది కట్టండి. రూపాయి కూడా ఏంది? ఒక 6 నెలలు ఆగితే మొత్తం కట్టేస్తా. 6 నెలలు ఎందుకు? 6 సంవత్సరాలు తీసుకోండి. ఇంకా జోకేస్తారే మేడం మీరు అట్లా? ఏం మాట్లాడతారండి? కొంచెమైనా బుర్ర ఉందా? కొద్దిగా ఎట్లా ఉంటుంది మేడం? మొత్తం ఉంటుంది బుర్ర? కొద్ది బుర్ర ఉందా మీకు? మొత్తం ఉందా మీకు? తీసుకునేటప్పుడు ఉండాలి సార్, అది తీసుకునేటప్పుడు ఉండాలి. నా వల్ల చేత కాదు, నేను కట్టను అని చెప్పి. అవునా? మరి ఎక్స్ట్రా ఎందుకు మాట్లాడతారు మేడం మీరు? ఎక్స్ట్రా బాగా పోయడంలో మీరు మాట్లాడకండి, ఎక్కువ అర్థమవుతుందా? మీరు మాట్లాడుతారు. కొంచెమైనా బుర్ర ఉందంటే ఇంత జోక్స్ మాట్లాడాలి. బ్యాంక్ అంటే ఏమనుకుంటారు అసలు? లోన్ తీసుకుని బ్యాంక్ అంటే ఏమనుకుంటారు? బ్యాంక్ అనుకుంటారు, ఇంకేమనుకుంటారు? పైసలు బుక్కట్లో తీసుకొని మంది పైసలు వాడుకొని మళ్ళీ కట్టడానికి చేతన అవ్వట్లేదు. మంది పైసలు ఎవడు ఇచ్చాడు? బ్యాంక్ పైసలు ఇచ్చారు కదా. మరి వాళ్ళ పైసలే మేము ఇచ్చేది. మరి వాడి పైసలు ఎవడు ఇవ్వమని మీ పైసలు ఇవ్వండి. వాడి పైసలు మాట్లాడదు, అర్థమవుతుందా? వాడి పైసలు ఎక్కువ మాట్లాడుకు, నువ్వు ఎక్కువ మాట్లాడుకు. ఏం చేస్తావు? పిచ్చి నాటకాలు కడుతున్నావు. ఫస్ట్ చేతన అయితే డబ్బులు కట్టు. ఎక్స్ట్రా మాట్లాడకంటారు నువ్వు. డబ్బులు కట్టి మాట్లాడు ఫస్ట్, అర్థమవుతుందా? డబ్బులు కట్టి మాట్లాడు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పోయే ముందు నీకేంటి నా టైమింగ్? పైసలు కట్టి మాట్లాడు, అర్థమవుతుందా? ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పైసలు కట్టి మాట్లాడు. ఫస్ట్ పైసలు కట్టి మాట్లాడు. నువ్వు నీకు మాట్లాడే రైట్స్ లేవు. టైంకి కట్టడం చేత కాదు, మళ్ళీ అరుస్తున్నా. ఎవడేది నీకు ఇచ్చాడు రైట్? చేతగాని మాట్లాడడానికి ఎవడిచ్చా నీకు రైట్? మరి ఎవడిచ్చాడు నీకు పైసలు? ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చా నీకు తెలియదా? ఫస్ట్ పైసలు కట్టి మాట్లాడు. నువ్వు పైసలు రూపాయలు చెప్పు. ఎక్కడ మాట్లాడుతున్నావు? ఉన్నావా? హలో, ఏంటి పిచ్చి ఆడతలు కడుతున్నావు అసలు? నువ్వు ఏమైంది? పక్కొచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు లైన్ లో ఉండు ఫస్ట్. నువ్వు లైన్ లో ఉంటారు. ఎందుకు అట్లా వస్తున్నావు? నీకు నిజంగా దమ్ము ఉంటే లైన్ లో ఉండు, అర్థమవుతుందా? లైన్ లో ఉంటా కదా, చెప్తున్నా కదా. The person you are speaking with has put your call on hold. హలో. హలో చెప్పండి. ఎవరు? మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అమీర్పేట్ బ్రాంచా? చెప్పండి మేడం. పేమెంట్ సార్. పేమెంట్ టైం పడుతుంది మేడం. ఇంకా టైం అంటే ఎన్ని రోజులు? ఇప్పటికి 4-5 months అయిపోయింది కదా మేడం. ఇప్పటికి చాలా మంత్స్ అయిపోయింది కదా. అవునండి, మీ ఏజెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కదా. అట్లా నాకు ఒకటి చెప్పండి, మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా మెన్షన్ చేశారా? మీకు అమౌంట్ వచ్చినప్పుడు ఒకటేసారి పే చేస్తాను? నేను లోన్ ఇచ్చేప్పుడు నాకు జాబ్ పోయినా కట్టాలని చెప్పి మీరు మెన్షన్ చేశారా మేడం? జాబ్ పోయినప్పుడు ఎట్లా కట్టారు కస్టమర్? లోన్ తీసుకునేటప్పుడు జాబ్ పోయినా మీరు కట్టాలి అని చెప్పి సాగడి పెట్టారు, కండిషన్ పెట్టారా? మీరు మెన్షన్ చేశారా నాకు జాబ్ పోతుంది అని? ఏంది? మీరు ఏమైనా ఎక్కడైనా మెన్షన్ చేశారా నాకు మధ్యలో జాబ్ పోయింది? అవును మేడం, హైపోథెటికల్ సిచ్యువేషన్ మీరు కూడా ఎక్స్పెక్టేషన్ అగ్రిమెంట్ లో రాశారా? జాబ్ పోయినా కట్టాలని చెప్పేసి మెన్షన్ చేశారా? ఏంటంటే సార్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇలా ఉండవు సార్. మీరు పెట్టుకున్న దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని. అదే మేడం, ఇందాక మేడం ఎక్స్ట్రా మాట్లాడింది కదా, దాని గురించి మాట్లాడండి. తేడా మాట్లాడుతుంది మేడం. మాట్లాడకండి సార్. నేను ఏమంటున్నా, ఇందాక మేడం మాట్లాడింది కదా,
వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మేడం ఎందుకు అట్లా మాట్లాడింది చెప్పండి. నుంచి కాదు సార్, ఒకటి చెప్తా వినండి సార్. షీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఓకే, వై షీ యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. మీరు ఒకటి కింద పని చేస్తున్నారు, ఒక నిమిషం ఆగండి. మీరు ఒకటి కింద పని చేస్తున్న వాళ్ళే కదా, జాబ్ చేసిన వాళ్ళే కదా, రైట్? మీకు ఇప్పుడు రీసెంట్ గా జాబ్ పోయింది కదా, వాళ్ళు చెప్పిన పని చెప్తే మీరు జాబ్ లో ఉన్నారా, మీకు నచ్చిన పని చెప్తే జాబ్ లో ఉన్నారా? ఏంటండి అర్థం కాలే. ఒకటి కింద పని చేస్తున్నప్పుడు మీకు నచ్చినట్టు చేస్తారా, వాడు చెప్పినట్టు వింటారా? ఒకటి కింద నచ్చినప్పుడు చేస్తారంటే రూల్స్ మించి మాట్లాడతారా, లేకపోతే రూల్స్ విరుద్ధంగా మాట్లాడతారా? అంటే ఒకటి కింద వర్క్ చేస్తే లా బ్రేక్ చేయమంటే లా బ్రేక్ చేస్తారా? అవును మేడం, మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు ఫాలో కావాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేసి మాట్లాడతారా? ఒకరి కింద వర్క్ చేస్తే శాలరీ ఇస్తే మర్డర్ చేయమని మర్డర్ చేస్తారా? ఇందాక మేడం మాట్లాడింది కదా, తేడా మాట్లాడింది మేడం, దాని గురించి చెడుతున్నా, దాని గురించి సంబంధం లేకుండా పేమెంట్ పెడతారా మీరు? పేమెంట్ చేయకపోతే వదిలేయాలని చూపిస్తాను నాకు ఒకసారి. అది ఏంటండి? చూపిస్తాను సార్, సగం సగం తెలుగుతో మాట్లాడతారు, చూపించండి. ఏం షో చేయాలి? మెయిల్ పెడతాను మీకు, పెడతాను చూపించండి, తీయండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ తీయండి, ఓపెన్ చేయండి. 2007 ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ ఆన్ క్రోమ్. ఓకే, ఐ విల్ షో యూ రైట్ నౌ, రైట్ అవే. చూపించండి. అరే ఓపెన్ చేయండి మేడం. ఆడియో కాల్ ఎట్లా షో చేస్తారు? ఆడియో కాల్ ఎట్లా షో చేస్తారు మేడం? I will show you now అన్నావు కదా, I will show you now. Open the Chrome. Open the RBI guidelines 2007 and తాతగాని తీరు మాటలన్నీ మాట్లాడుకొని నీ మేనేజర్ ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి మీకు కింద అట్లా తయారయ్యారు కదా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కింద అట్లా మాట్లాడుతున్నారు, చేతగాని మాట్లాడుతున్నారు కదా మీరు. మీకు కింద అట్లా టీం అట్లా ఉంటుంది. మీ ఓకే యథా గురు తథా శిష్య అంటారు కదా, మీలాగా తయారయ్యారు వాళ్ళు కూడా ఆవేశంలో మాట్లాడుకుంటా. Yeah, I am defaulter. I am not a thief. I am not robber. I am just defaulter. తీసుకోవడమే నీకు కావాలి. నువ్వు తీసుకునేటప్పుడు ఎగ్గొట్టాలని తీసుకున్నావు అనేది అర్థమవుతుంది. ఓకే ఓకే మేడం, కరెక్ట్ గా అర్థమవుతుంది. మీ టీం ఇలా రెడీ చేస్తాము, అర్థమవుతుంది ఏంటి. అవునండి, మీరు అర్థమవుతుంది. ఓకే ఓకే ఓకేనా? అంత కానప్పుడు ఉన్నప్పుడు ఏం లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి, ఎక్స్ట్రా మాట్లాడకూడదు. మీరు కూడా ఎక్స్ట్రా మాట్లాడకూడదు, ఓకేనా? ఎక్స్ట్రా అసలు మాట్లాడకూడదు. బ్యాంక్ సీఈఓ లాగా బిహేవ్ చేయకండి, మీరు కూడా ఎక్స్ట్రా మాట్లాడకండి. మీరు కూడా ఎక్స్ట్రా మాట్లాడకండి అంటున్నా. బ్యాంక్ సీఈఓనా? I cannot understand. Repeat again, sorry. Don't talk like don't behave like a bank CEO. Okay, be in don't act behind authority. నీలాంటి బిచ్చగాడికి అసలు నేను ఇయ్యనే. Don't act behind authority. You should give a job to you. You are behaving like lady rowdy. Okay, recently I watched HDFC manager on social media channel. Okay, same like you are shouting like same. You are behaving same. Nuva? Yours behavior. Okay. My behavior, right? Yeah, exactly. నా బిహేవియర్ ని జడ్జ్ చేయడానికి నువ్వెవడివి? నా బిహేవియర్ ని జడ్జ్ చేయడానికి. Who are you to judge me? Who are you to judge me? You are the defaulter. Yes, I am the defaulter. బ్యాంక్ లో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టుకొని తిరుగుతున్నావు. ఎలా మాట్లాడతారు ఇంకా నీతో? So what? ఎలా మాట్లాడతారు నీతో? Will you give punishment? నువ్వే మిస్టేక్ చేస్తున్నావు. Okay, don't take authority into your hands. Don't take law into your hands. Don't take law into your hands. Okay, don't act behind your authorities. నువ్వు చెప్పు. అదే నేను బిచ్చగాన్ని సార్. డోంట్ యాక్ట్ బిహైండ్ అథారిటీస్. ఓకే, అదే చెప్పు. అదే సార్, మీ కింద మీలాగా తయారు చేసిన మొత్తం టీమ్ గబ్బు పట్టించిన రికవరీ ఏం చేస్తావు నాకు అర్థం అవ్వట్లేదు. అదే మేడం, మీ కింద మేనేజర్ నిన్ను మేనేజర్ పడేసిన నాకు అర్థం కాదు. నిన్ను మేనేజర్ ఎవరు చేశాడు? నీలాంటి వారికి మేనేజర్లు రావాలా? నువ్వు ఏం పొజిషన్? నీ పొజిషన్ ఏంది? నా పొజిషన్ ఏదైతే మేడం కాల్ చేసావు కదా, పొజిషన్ అనుకుంటా కదా, డీటెయిల్స్ అవసరం నాకు కాల్ చేసావు కదా. నీ ఫ్యామిలీ మెంబర్ కాల్ చేయలేవు కదా మీ ఫ్యామిలీ మెంబర్ కాల్ చేయలేవు కదా నేను గుర్తుపడడానికి. అరే మేడం, నేను నీ ఫ్యామిలీ మెంబర్ కాల్ చేయలేవు కదా నేను గుర్తుపడడానికి. నీలాగా నిన్నది ఏ పొజిషన్ అయితే చెప్పు. ఫస్ట్ దొంగలాగా ఆపేసుకో, ఫస్ట్ ధైర్యంగా మాట్లాడు నేర్చుకో. రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టైం ఆస్కింగ్. ఓకే, హూ ఆర్ యు? మాట్లాడుతున్నావు, నువ్వే అడుగుతున్నావు. Who are you? I am asking. Represent yourself first. Who are you? Tell me. I am the bank representative. Bank representative. What is your role? What is your designation? Bank which branch you are locating? Which role? What? అదే అంటున్నా, పేమెంట్ కలెక్ట్ చేయడానికి ఏ రోల్ అయితే నీకేంటి? అట్లా ఉన్న పేమెంట్ కలెక్ట్ చేయడానికి నీకేంటి? నాకేంటి? ఎవరికి కాల్ చేశావు? ఎవరికి కాల్ చేశావు? ఎవరికి కాల్ చేశావు? నువ్వు చెప్పు. రికవరీ చేత కాదని చెప్పి ఒప్పుకో. నాకు రికవరీ చేత కాదు. 5 అకౌంట్లో 15,000 రికవర్ చేయలేకపోతున్నా, ఒప్పుకో నువ్వు కూడా. నేను ఇన్ని రోజులు అనుకున్న వరస్తే పేమెంట్ అవుతుంది, రికవర్ చేయలేక చేత కాదు నాకు ఇక్కడ.
శాతగా నేను రికవర్ చేయలేకపోతున్నాను ఒప్పుకో నువ్వు కూడా చేత కాదు నీకు శాత కాదు చేత కాదు నాకెందుకు చేత కాదురా అరే ముండా ఏమడుతున్నావు ఎక్కువ అరే ముండా ఎవరికి నువ్వు ఏంటి ఏందే ముండా నీ నువ్వు మేనేజర్ గారు పెద్ద అర్థమైందా ఇందాక నాకు లైన్ కలుపుతాను మేనేజర్ అని చెప్పింది. కొంతమంది మెసేజ్ చేసి అన్న రికవరీ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు ఏం చేయాలి? రికవరీ వాళ్ళు అరేంజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు అరేంజ్మెంట్ గురి కావాలి. ఓకే, అరేంజ్మెంట్ మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా అరేంజ్మెంట్ చేస్తారండి? ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క లిమిటేషన్ తెలుసుకోవాలి, మీ యొక్క రైట్స్ తెలుసుకోవాలి. అప్పుడు మీరు ప్రాపర్గా మాట్లాడగలుగుతారు. అంతేగాని వాళ్ళు వాళ్ళ యొక్క అథారిటీ మించి మాట్లాడితే మీరు వాళ్ళకి రిమైండ్ చేయాలి బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.